హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. మొన్న మూడో పెళ్లి, నిన్న 3 నో బాల్స్తో వార్తలో నిలిచిన షోయబ్ మాలిక్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్తో మరోమారు నెట్టింట వైరల్గా మారాడు. రీసెంట్గా టీ20 క్రికెట్లలో 13,000కు పైగా పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా నిలిచిన రికార్డులు క్రియేట్ చేసిన మాలిక్ బీపీఎల్లో కూల్నా టైగర్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లలో 3 నో బాల్స్ వేశాడు. దీంతో అతడు ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈ కారణం వల్లే మాలిక్ను ఫార్చ్యూన్ ఫ్రాంచైజ్ తప్పించిందని, అందుకే టోర్నీ నుంచి అర్ధాంతరంగా దుబాయ్కి వెళ్లిపోయాడని క్రికెట్ వర్గాలలో వినిపిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, టీం నుంచి తొలగింపు వ్యవహారాలపై అటు బీపీఎల్ లేదా ఆ ఫ్రాంచైజీ అధికారికంగా అనౌన్స్ అయితే చేయలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ షోయబ్తో ఉన్న కాంట్రాక్ట్స్ ఫార్చ్యూన్స్ బర్షిల్ క్యాన్సిల్ చేసుకుందని సమాచారం. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే అనుమానంతోనే ఈ డెసిషన్ తీసుకుందంట. స్పిన్నర్లు సాధారణంగా నో బాల్స్ వేయరు. మాలిక్ ఎప్పుడు క్రమశిక్షణతో బాల్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి ఒకే ఓవర్లో 3 నో బాల్స్ వేయడని బరిషెల్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించిందంట.